ZPHS నరహరిపురం చాపాడు మండల్ కడప జిల్లా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె లక్ష్మీ నరసింహ శాస్త్రి గారి ఆధ్వర్యంలో సాధారణ విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారు. Good afternoon friends, my name is P. Janvas. I am studying in 8th class in ZPHS Naraharipuram, Chapad Mandal, Kadpa district. Now I am going to explain about active voice, passive voice. First, active voice. ఒక పనిని ఆ వ్యక్తి చేశాడు అనేదాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఒక పని ఆ వ్యక్తి చేత చేయబడినది అని అనేదాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ అండ్ passive voice. Active voice simple present tense లో తీసుకుంటే క్వశ్చన్ సెక్టర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రామ సబ్జెక్ట్ మీద రామ ప్లస్ వర్బ్ ఈస్ నేమ్ సింగులర్ నేమ్ వచ్చి పక్కన ఏం వర్బ్ వచ్చిందంటే దానికి ఎస్ అనేది యాడ్ అవుతుంది. సో రామ ఈట్స్ ప్లస్ ఆబ్జెక్ట్ మీద ఆ మ్యాంగో రామ ఈట్స్ ఆ మ్యాంగో. ఆన్సర్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఆ మ్యాంగో అనేది ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్. మనం ఇది సింగులర్ గా ఉంది కాబట్టి మనం ఈజ్ అని తీసుకున్నాం. అండ్ V3 ఈటెన్ అనేది V3, సో మనం ఈటెన్ V3 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ బై అనేది తీసుకున్నాం. సబ్జెక్ట్ మనం ముందు సబ్జెక్ట్ ని రామ అని తీసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ కూడా మనం రామ అని తీసుకోవాలి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ క్వశ్చన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ కింద she, V2 లో V2 gave, సో V2 వచ్చేసి gave అని తీసుకున్నాం. ప్లస్ ఆబ్జెక్ట్ ఏ పెన్, ఆ పెన్. ఆన్సర్ స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కింద మనం ఆ పెన్, ముందు మనం ఆబ్జెక్ట్ కింద ఆ పెన్ అని తీసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం ఆ పెన్ అని తీసుకున్నాం. నెక్స్ట్ వాజ్ అనేది ఎందుకు వచ్చింది అంటే మనం ముందు ఇది పాస్ట్ కావాలి. పాస్ట్ ఆబ్జెక్ట్ సింగులర్ లో ఉందా ప్లూరల్ లో ఉందా ముందు మనం చూసుకోవాలి. నెక్స్ట్ అది పాస్ట్ V2 ఉంది కాబట్టి మనం V2 ఇక్కడ తీసుకుంటే సింగులర్ లో పాస్ట్ V2. ఏ పెన్ V2 గేవ్ కూడా V2 లో ఉంది కాబట్టి ఇక్కడ సింగులర్ లో మనం తీసుకుంటే ఆబ్జెక్ట్ పాస్ట్ లో ఉంది, గేవ్ V2 లో ఉంది కాబట్టి మనం వాజ్ అని తీసుకున్నాం. ఆ పెన్ వాజ్ గేవ్ అనేది V3 లో మారితే గేవ్ గివెన్, సో ఏ పెన్ వాజ్ గివెన్ ప్లస్ బై అనేది అర్థం వస్తుంది. సబ్జెక్ట్ కింద హర్, మనం ముందు సబ్జెక్ట్ కింద క్వశ్చన్ సెక్షన్ లో she అని తీసుకున్నాం, తర్వాత సబ్జెక్ట్ కింద మనం ఇక్కడ తీసుకుంటే she కు పాసివ్ వాయిస్ లో హర్ అని ఉంది, అందుకు మనం ఆన్సర్ సెక్షన్ లో ఏ పెన్ వాజ్ గివెన్ బై హర్. ప్రెజెంట్ కంటిన్యూస్ లో మనం బీయింగ్ ని తీసుకుందాం. క్వశ్చన్ సెక్షన్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ am, is, are ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ కింద మనం I ప్లస్
సబ్జెక్ట్ ముందు మనం ఐ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ మనం మీ అని తీసుకున్నాం. ఎందుకంటే మీకు నేను పోయినసారి చూపించిన టేబుల్లో ఉంది కాబట్టి మనం మీ అని తీసుకున్నాం. సో ఆన్సర్ సెక్షన్లో a mango is being eaten by me. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ లో క్వశ్చన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ కింద he అని తీసుకున్నాం ప్లస్ was were. he అనేది సింగులర్ కాబట్టి he అంటే అతడు, అతడు అంటే సింగులర్, అందుకు మనం was అని తీసుకున్నాం. he was ప్లస్ V4. V4 అంటే ఇన్ఫార్మ్. కట్, కట్ ప్లస్ ఇన్ కటింగ్. he was cutting ప్లస్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కింద ట్రీస్ అనేది తీసుకున్నాం. సో he was cutting. నెక్స్ట్ we going ఆన్సర్ స్ట్రక్చర్. ఆన్సర్ స్ట్రక్చర్ లో ఆబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ being ప్లస్ V3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కింద మనం ట్రీస్ అని తీసుకున్నాం. ముందు కూడా ట్రీస్ తీసుకున్నాం కాబట్టి మనం నెక్స్ట్ ఆన్సర్ స్ట్రక్చర్ లో కూడా ఆబ్జెక్ట్ కింద ట్రీ అనేది తీసుకున్నాం. ప్లస్ was or were. మనకు were అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ he అంటే ఒకడు, అందుకు మనం was తీసుకున్నాం. ఆన్సర్ స్ట్రక్చర్ లో ట్రీస్, ట్రీస్ అంటే చాలా చెట్లు, అందుకు మనం were అని తీసుకున్నాం. ట్రీస్ were ప్లస్ being, being అనేది being. ట్రీస్ were being ప్లస్ V3. కటింగ్ టు V3 కట్, 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 అందుకు కట్. ట్రీస్ were being cut ప్లస్ by, by సేమ్ by అనేది రాసుకున్నాం. ట్రీస్ were being cut by ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ముందు మనం సబ్జెక్ట్ he అని తీసుకున్నాం. ఆన్సర్ స్ట్రక్చర్ లో వచ్చేసి him అని ఎందుకు తీసుకున్నాం అంటే ముందు టేబుల్ లో మనం చూసిన విధంగా he అనే దానికి him అని ఉంది కాబట్టి మనం trees were being cut by him అని తీసుకున్నాం. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో మనం బీన్ అని తీసుకున్నాం. ఆ క్వశ్చన్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ కింద దే అని తీసుకున్నాం. ప్లస్ హ్యావ్ అని ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళు, దే అంటే వాళ్ళు, అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం దే హ్యావ్. ఇక్కడ చూస్తే హ్యావ్ కు ఫస్ట్ ముందు ఏముంటే మనకు హ్యావ్ వస్తుంది అంటే ఐ, యు, వి, దే ప్లూరల్ నౌన్స్. ముందు మనకు ఏముంది ఫస్ట్ లో దే అని ఉంది కాబట్టి మనం దే హ్యావ్ అని తీసుకున్నాం. దే హ్యావ్ ప్లస్ V3. V3 కంప్లీట్. కంప్లీట్ టు V3 వచ్చేసి కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. సో కంప్లీటెడ్. దే హ్యావ్ కంప్లీటెడ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కింద ఆ వర్బ్. దే హ్యావ్ కంప్లీటెడ్ ఆ వర్బ్. ఇంకా మనం నెక్స్ట్ ఆన్సర్ సెక్షన్ లోకి వచ్చేసి ఆబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇంకా మనం ఆబ్జెక్ట్ కిందకి వచ్చేసి ఆ వర్బ్. ముందు కూడా మనం ఆబ్జెక్ట్ కింద ఆ వర్బ్ తీసుకున్నాం కాబట్టి ఆ వర్బ్ ప్లస్ హ్యాజ్ అని ఎందుకు వచ్చింది అంటే వర్క్ అనేది సింగిల్ ఒకటే కాబట్టి ఆ వర్క్ హ్యాజ్ ప్లస్ బీన్. బీన్ అనేది బీన్. ఆ వర్క్ హ్యాజ్ బీన్ ప్లస్ V3 కంప్లీట్, కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. సో ఆ వర్క్ హ్యాజ్ బీన్ కంప్లీటెడ్ ప్లస్ బై. బై అనేది అన్ని రాసుకొని సబ్జెక్ట్ కింద మనం దెమ్ అని ఎందుకు తీసుకున్నామంటే నేను మీకు పోయిన చూపించిన టేబుల్లో దేకు ఆన్సర్ స్ట్రక్చర్ కింద దెమ్